అందరికీ నమస్కారం. రేపు మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి తెప్పోత్సవం సందర్భంగా వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి. ముఖ్యంగా మనము ఆ తెప్పోత్సవం ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరు లోపల మెట్ల మీద కొంతమంది మనం పెట్టే ఓన్లీ లేడీస్కి మాత్రమే లోపల కోనేరు అలౌ చేస్తాం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకందరికీ కూడా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేసి కూర్చుని కింద కూడా ఏదైతే ఉందో మనం తెప్పోత్సవం మన స్వామివారు తిరుగుతారో కోనేరులో అక్కడ కిందకి వెళ్లకుండా ఎవరు లెగవకుండా కూర్చుని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా కోనేరు పక్కన నిలబడి ఉన్న ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఆ పక్కన ఉన్న హౌసెస్ ఏవైతే ఉందో దాన్ని కూడా ఇన్విటేషన్ చేయించడం జరిగింది. దయచేసి అక్కడ ఉండే హౌస్ హోల్డర్స్ కూడా విజ్ఞప్తి, ఎవరైనా కూడా మీ బయట నుంచి వ్యక్తి ఎవరైనా వచ్చి మీ దాంట్లో మీ ఇంట్లోకి అలౌ చేసి వాడు పైకి చూసి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరిని కూడా మీ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారిని ఎవరిని కూడా అలౌ చేయదు. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి, ఆ కోనేరు దగ్గర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి భక్తులు ఉంటారు. కాబట్టి దయచేసి నెట్టుకోకుండా అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని ఉండాలని అందరూ అదేవిధంగా సార్ చెప్పిన డిసిప్లిన్ పాటించి ట్రాఫిక్ కి పోలీస్ వారికి సహకరించి ఈ ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మార్కాపురం ప్రజలందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన మార్కాపూర్ పట్టణంలో వేసిన శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ అనేది అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాముఖ్యత చరిత్ర కలిగినదని అందరికీ తెలుసు. సో ఈ బ్రహ్మోత్సవాలు అవన్నీ రథోత్సవాలు అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి. పోలీసు ఎప్పటికప్పుడు బందోబస్తు ఇస్తున్నాం. కానీ రేపు 2వ తారీఖు అత్యంత ముఖ్యమైన తెప్పోత్సవం తేరు అంటున్నది. సో దానికి చాలామంది ప్రజలు వస్తారు. దాదాపు ఒక 10,000 మంది ప్రజలు వస్తారు. ఆ వీధిని కూడా కోనేటి వీధి అంటారు. అది కోనేటిలో జరుగుతుంది స్వామికి. సో ఈ జనం అంతా పట్టే ప్లేస్ కానీ అంత ఇది కానీ అక్కడ లేదు. వచ్చిన భక్తులంతా కూడా కిటకిటలాడిపోతారు అక్కడ. సో దాని గురించి పోలీసు మేమందరం కూడా దాదాపు ఒక 10 మంది ఎస్ఐలు, ఒక 4 సిఐలు మరియు ఒక దాదాపు అంతా స్పోర్ట్స్ కలిపి 250 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బందోబస్తు ఆ రోజు జరుగుతుందో రెగ్యులర్గా ఉండేదాన్ని ట్రాఫిక్ అంతా కూడా కోనేటి వీధికి ఉండే యాక్సిలరీ రోడ్లలో నుంచి ఆపేస్తున్నాం. అది ముందు ప్రజలకి తెలియజేస్తున్నాం. కొంచెం సహకరించాలి. ఆ ఒక్కరోజుకి పండుగ జరిగేటప్పుడు ఈ మోటార్ సైకిల్స్ కానీ ఈ వెహికల్స్ కానీ దాంట్లో తీసుకురాకుండా ప్రిస్క్రైబ్ చేసే కోనేటి వీధి ఇక్కడ మాడవీధులు అక్కడే పార్క్ చేసుకోవాలి తప్ప కోనేటి వీధి కూడా కోనేరు చుట్టూ కానీ దాని పక్కన ఉండే యాక్సిలరీ రూట్లో కానీ అక్కడెక్కడ కూడా పార్కింగ్ అలౌ చేయము. అది ఒకసారి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజలంతా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఈ వెహికల్స్ అనేవి ప్రజల యొక్క ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కోనేటి వీధికి మన మాడవీధుల నుంచి పోవడానికి కొంత సమయం పడుతుంది. సో అది దయచేసి అక్కడి నుంచి నడిచిపోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ వర్షాలు ఎన్ని పడున్నాయి, ఆ ఊరు కూడా కొంచెం పాత ఇళ్ళు ఉన్నాయి అక్కడ. అది కొంచెం ఓల్డ్ టౌన్ మీకు అది. సో ఇప్పుడంతా కూడా ఈ దాదాపు కొన్ని ఇళ్ళు అయితే 70-80 ఏళ్ళు కొంత వయసు అయిపోయింటాయి. ఆల్రెడీ ఈ వర్షాల వల్ల కూడా బాగా నిమ్ముకుని ఉన్నాయి. సో జనరల్గా తేరు చూద్దామని చెప్పేసి ఆ బిల్డింగ్ మీద ఎక్కడం కానీ ఎక్కినప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అందువల్ల దయచేసి ఎవరైతే ఇళ్లల్లో ఉండేవాళ్ళో వాళ్ళు కూడా ఈ ప్రజలందరినీ కూడా మిద్దెలు ఎక్కించి వాటన్నిటి మీద ఎక్కిస్తే కూడా ఆ ఇళ్లకు కూడా ప్రమాదం అని చెప్పేసి ఆ బరువును ఇవి తట్టుకుంటాయో లేవో కానీ ఆ చుట్టుపక్కల ఉండే ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు బయట అలౌ చేద్దరు కానీ ఇంటి టెర్రాస్ మీదకి మాత్రం ఎవరిని కూడా అలౌ చేయొద్దని అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ ఎంతో వైభవంగా జరిగే ఈ పేరుని మనమందరం కూడా కలిసికట్టుగా మంచిగా చేసుకొని అద్భుతంగా దాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంది. దానికి ప్రజలు కూడా సహకరించాలి. రేపు పోలీసు పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా దయతో మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కూడా ఈరోజు కూడా కాశీబుక్లో ఒక ఇన్సిడెంట్ ఇది జరిగిందని కూడా మనం ఇప్పుడే వింటున్నాం. జనరల్గా ప్రజలందరూ వచ్చేటప్పుడు పోలీసు చెప్పే మాటని కొంచెం సావధానంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యం కారణం ఏంటంటే మన దగ్గర క్రమశిక్షణ లోపించడం. ఇది ఎవరైనా ముందు మనిషి వెళితే వెనక మనిషికి అలౌ చేస్తారు ఏదైనా.
ఆ రోజు కూడా తెప్పోత్సవం అంటే అందరూ కూడా చూడటానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తారు. కానీ ముందు మనిషి వెళ్ళిపోతే వెనక మనిషి జరిగిపోవాలి తప్ప నెడితే ప్రెషర్ ఇస్తే మనిషి ముందున్న మనిషి జారుతాడుగా తప్ప ఆ ఫ్రీ ఫ్లో ఉండదు. దయచేసి అన్నీ కూడా గమనించుకుని ఎలా పోలీసు చెప్పారో ఆ డిసిప్లిన్గా ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి